దేవుని ఘననామమునకు మహిమను కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము పరిశుద్ధ వాక్యంలోనికి వెళ్దాము. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు వందనములు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి వందనాలు. ఈ దినము చూడలేక అనేక మంది గతించిపోయి ఉన్నారు ప్రభువా. అయితే మీరు మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలోనికి మేము వచ్చి మీ వాక్కులు వినులాగున వాక్యానుసారమైన జీవితము మేము ఈ లోకములో కలిగి మీ రాకడలో ఎత్తబడేటువంటి సంఘములో ఉండేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకులాగున మీరు మాకిచ్చిన కృపను బట్టి వందనాలు. నీ ఆత్మ ఆవేశమును బట్టి మీకు వందనములు నాయన. నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును బట్టి వందనాలు. చేరిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. నా తండ్రి, వినగల చెవులు, గ్రహింపగల మనస్సు మాకు అనుగ్రహించి కేవలము యేసును నీ నామము మాత్రం ఇచ్చట మహిమపరచబడులాగున మీరు నా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడునైనా యేసయ్య దివ్యనామంలో ప్రార్థించి సమర్పిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మరి మరొకసారి మీ అందరినీ కూడా చూడటానికి మీతో కలిసి మరి వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. మరి సహోదరులు చెప్పినట్లుగా మరి పునరుద్ధాన దిన ఆరాధనకి మేము ఉండటానికి ఎంతో ఇష్టపడ్డాం మీతో కలిసి. అయితే అనుకోకుండా మరి యుద్ధ వాతావరణం వల్ల రాలేకపోయాము. అయితే ప్రభువు మరి ఎవరైతే మీటింగ్స్ అరేంజ్ చేశారో వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఎలాగైనా మీరు రావాలి అని వాళ్ళు బలవంత పెట్టినందువల్ల మరి ఇంకొక రూట్ సెలెక్ట్ చేసుకొని రావటం జరిగింది. అయితే దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి వందనాలు. ప్రియమైన వాళ్ళరా, మనుషులుగా మనము ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం మన జీవితాల్లో. అయితే ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ మన జీవితాల్లో ప్రభు కార్యాలు అనేవి స్పష్టముగా ప్రభు మాట్లాడుతూ మనం నడిపిస్తూ ఉంటాడు. జరుగుతున్నటువంటి పరిణామాలు మనం ఎప్పుడైనా ఊహించామా? అసలు ఎప్పుడు ఊహించలా. అయితే ఎందుకు ఈ కార్యక్రమాలు లేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనకు అర్థం కావు. ప్రభువు తన చిత్తమును కేవలము నెరవేరుస్తున్నాడు అని మాత్రం మనం నమ్మాలి. అది ఏది జరిగినప్పటికీ కూడా ప్రభువు చిత్తము లేకుండా ఏది కూడా జరగటం లేదు, ఇంక్లూడింగ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వారు కూడా. అందుకే లేఖనాలను బాగుగా పరిశీలించాలి. ఏదో చదువుకుంటా మనం ఈరోజు స్టడీ చేసాములే, ఒక అధ్యాయం చదువుకున్నాములే అని కాకుండా ప్రభువుని అడగ, ప్రభువా నీ వాక్కుల ద్వారా నాతో మాట్లాడు నాయన. ఎందుకంటే ప్రభువు చేస్తున్న కార్యాలను మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మన జీవితంలో మొదటిగా మన యొక్క విశ్వాసము స్థిరపడిద్ది. మనం ఎప్పుడైతే విశ్వాసములో స్థిరులవుతామో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు బలమైనవిగా ఉంటాయి. లేకపోతే మన ఆత్మీయ జీవితము బలహీనమైనదిగా ఉండి అయోమయ స్థితిలోనికి వెళ్ళి మన యొక్క జీవితము ముందుకు ఎలా సాగించుకోవాలో, మనుగడ ఎలా ఉంటుందో అర్థం కాని స్థితిలో ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం, మేబీ ఒక 3-4 years బ్యాక్ అనుకుంటా, రిసెషన్ వస్తుంది అని చాలా రూమర్స్ వచ్చాయి. ఒకసారి వచ్చింది, మళ్ళీ వస్తుంది, ఇదిగో నెక్స్ట్ ఇయర్ ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు. వారన్ బఫెట్ ప్రెడిక్ట్ చేశాడు, వచ్చేసిద్ది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. కానీ రాలేదు. ఆ టైంలో కొంచెం అవిశ్వాసం వచ్చింది నాకు. ఎందుకంటే నేను ఒక్కడినైతే అట్లా ఒకటే సర్వైవ్ అవ్వచ్చు. ఇంట్లో దాదాపు 8 మంది ఉంటారు. దాదాపు 35 మంది పుట్టుకతోటి HIV పిల్లలు, వాళ్ళని పోషించాలి నెల వచ్చేలేకి. మరి ఎట్లా, ఎవరిస్తారు ఫండ్స్, ఎవరిస్తారు అని కొంచెం అనుమానం వచ్చినప్పుడు వాక్యము, ఎందుకయ్యా వాక్యం చదవాలి మనం అంటే, వాక్యము మనం బలపరిచిద్ది కాబట్టి మనం వాక్యాన్ని చదవాలి.
అప్పుడు ప్రభు నాకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నలుగురు కుష్ఠవ్యాధిగ్రస్తుని జ్ఞాపకం చేశాడు. ప్రభు ఇదే మాట. ఆ టైంలో ఇశ్రాయేలు దేశంలో రిసెషన్ ఎట్లా ఉంది? ఎలా ఉందండి? భయంకరంగా ఉంది. ఒక గాడిద తల 5 రూపాయలంట. అరపావురపు రెట్ట ఎంతో కాస్ట్ ఉంది. అంత భయంకరమైన స్థితిలో అది ఆ రోజు ఉంది. అయితే ఎప్పుడైతే ప్రభు తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డాడో ఆ మరుసటి దినమే సమృద్ధి వచ్చేసింది కదండి. మనం ఊహించనివి చేసేదే దేవుని క్రియలు. అందుకే అంటాడు ఆయన, హీ కెన్ రీరైట్ అవర్ స్టోరీ. మనం అనుకుంటున్నాం ఇదే నా జీవితము, పాట కూడా ఇదే నా గాథ, దిస్ ఈజ్ మై స్టోరీ కదా. మనం పాడుకున్నాం ఉదయం, మన స్టోరీ ఇదే అనుకుంటుంటాం. కానీ బట్ గాడ్ కెన్ రీరైట్ అవర్ స్టోరీ. మన యొక్క ఈ మధ్య ఒక చక్కని పాట కూడా మరి ఒక అతను రాశాడు కదండి. మరి మీరు పాడతారు లేదు నాకైతే తెలియదు ఆ పాట. ఐఎమ్ నాట్ ఏ సింగర్, బట్ ఎనీవే ఏం పాట అండి? కథ మొత్తం మార్చగలవు. ఆ ఒక్క మాట చాలు నీ విశ్వాసాన్ని బలపరచడానికి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మనుషులు మనము సామాన్యులము, వీఆర్ నాట్ ఎక్స్ట్రాడినరీ కదా. మనము సామాన్యమైన మనుషులము. మనుషుల చేత ఎన్నిక చేయబడినటువంటి వారం కాదు. క్రైస్తవులు చూడండి, మన భారతదేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా నేను ప్రార్థన చేసుకోవాలనుకోండి పబ్లిక్ ప్లేస్లో, అవతల మతస్థులు అఫెండ్ అయిపోతుంటారు మన గురించి కదా. ఇంకా ఎవరైనా పబ్లిక్గా ప్రార్థన చేసుకోవచ్చు. వై నాట్ ఏ క్రిస్టియన్? ఎందుకు క్రైస్తవుడు ప్రార్థన చేయకూడదు? యేసు క్రీస్తు దేవుడని ఎందుకు ప్రసంగం చేయకూడదు? అవతల వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే మనుషుల దృష్టిలో మనము ఎన్నిక లేని వారు. యేసుని వెంబడించేవారు అంటే వాళ్ళు ఏమిటండి? ఎన్నిక లేని వారు వాళ్ళు. బికాస్ వీఆర్ నాట్ సెలబ్రిటీస్ కదా, వీఆర్ నాట్ సెలబ్రిటీస్. అయితే ప్రియమైన వారా, మన జీవితము ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభువు దగ్గరికి మనము గనక రాగలిగినట్లయితే మనమున్న స్థితి అది వయసుతో సంబంధం లేదు. ఎప్పుడు మన జీవితాన్ని మార్చగలడయ్యా అంటే ఎప్పుడైనా మార్చగలడు. ఎప్పుడు మార్చాడు? జకరియా ఎలిజబెత్ జీవితాలని వారి అవసాన దశలో, ఇంకా ఎప్పుడు చనిపోతారు తెలియదు కదా వాళ్ళు. అయితే ఒక విషయం, దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు కాబట్టి ఎప్పుడైనా నేను ప్రభు దగ్గరికి రావచ్చులే అనేటువంటి ఆలోచన ఇక్కడ నేను ఇవ్వటం లేదు. జకరియా ఎలిజబెత్ ఎలా ఉన్నారయ్యా అంటే, గబ్రియేలు దేవదూత వచ్చి వారితో మాట్లాడిన మాట ఏముందంటే అక్కడ, మీరు చేసిన ప్రార్థనలు వినబడ్డాయ్యా. వారు ప్రార్థనా పరులు, ఆత్మీయ జీవితం కలిగిన వారు. వారి గురించి నేను మాట్లాడుతున్నాను. నేను రక్షణ లేని వారి గురించి నేనేం మాట్లాడటం లేదు. ఎప్పుడైనా మా బాబాయ్ చెబుతూ ఉంటారు, ఆయన చనిపోయారులేండి, పాస్టర్ గారు ఏమంటుంటారంటే, వాళ్ళ ఇంటి దగ్గర గారెలు చేసేవాళ్ళు ఉన్నారంట. ఆయన అనుకున్నాడంట, యేసయ్య వచ్చినప్పుడు ముందు పెరుతుకుంటే 4 గారెలు తీసుకోవాలి నేను అనుకున్నానంట. ఎందుకని? ఆమె ఎత్తబడిద్ది కాబట్టి గారెలు తినేవాళ్ళు ఎవరుంటారు కదా. అంటే మనుషుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, మనము ఎత్తబడతామేమో లేదు అనేటువంటి సందిగ్ధంలో ఉండిపోతూ ఉన్నారు క్రైస్తవ లోకమంతా కూడా. వీఆర్ నాట్ షూర్ మనము మన జీవితం ఏంటి అనేది. మనము ఇది నా జీవితము, నేను ఎత్తబడతానేటువంటి ధైర్యము మన క్రైస్తవ జీవితాల్లో ఎందుకు లేకుండా పోతుంది? ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని మీద, యేసు క్రీస్తు మీద విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన మన జీవితాన్ని ఎప్పుడైనా మార్చగలడు. ఎనీ మూమెంట్, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను అదే చెబుతాను. ఎందుకంటే నథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ హిమ్ కదా. అదే కదా ప్రభు గారు చెప్పారు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటాడు ఆయన.
ఆ మాట ఎవ్వరు జవాబు చెప్పలేదు. ఆయనే చెప్పాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అన్నాడు. ప్రభు వారికి మన జీవితాల్లో ఇది కష్టము అనేది ఏమీ లేదు. ఏదైనా సరే మన జీవితాన్ని మార్పు చేయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. ఇది మనందరికీ తెలిసినటువంటి మాటే. క్రైస్తవులమైన మనము ఎలాంటి వారముగా ప్రభువు దృష్టించి మనల్ని పిలుస్తూ ఉన్నాడంట. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు, ఇంగ్లీష్లో ఉంది లుక్ ఎట్ ది కాలింగ్. ఆయన మొట్టమొదటిగా ఉన్నాడు, చూడండి. ఏమన్నా అంటే పిలుపు ఉంది, కానీ ముందు ఏం చేయాలంట, మనము ఆ పిలుపుని దాన్ని చూడాలి. అంటే ఇంకొక ఆలోచన ఏంది, మనము దాని గురించి గ్రహించాలి. ఆ పిలుపు ఏమిటి అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులుగా జీవించటము ఒక ఎత్తు అయితే, ఆ క్రైస్తవ పిలుపు ఉన్నదండి, ఆ పిలుపుని మనం అర్థం చేసుకోవటం ఇంకో ఎత్తుగా ఉంటూ ఉంది. చూడండి, పిలుపు అంటే నేను అనుకుంటాను మనము అది గ్రహించండి. పిలుపు అంటే నువ్వు గ్రహించాలి. అది ఏంటి అసలుకి? ఒక వస్తువు కొనాలనుకుంటాము, మనము ఏం చేస్తామంటే దాని గురించి మొట్టమొదటిగా దాని గురించి సర్వే చేస్తాం కదా. ఏంటిది, ఇది నాకు సెట్ అయిద్దా? ఫోన్ తీసుకోవాలనుకుంటాము అండి. ఫోన్ అనేది దేనికి మధ్య చెప్పండి, దేనికి ఫోన్ మనకి? ఎవరైనా ఫోన్ చేస్తే హలో బాగున్నావంటే బాగున్నానండి, లేకపోతే మనము జెల్లే చేయటానికి కానీ, లేకపోతే మెయిల్స్ చూసుకుంటానికి వాడుతున్నాం. కానీ దానికి ఏ ఫోన్ అయినా పనికి వచ్చింది. కానీ iPhone 17 ఎందుకు ఉండాలి? అది స్టేటస్ కదా, ఫొటోస్ కోసం అంటారా? స్టేటస్ అయిపోయింది కదా. సరే, ఫోన్ ఏమైనా మనం జోలో పెట్టుకుంటామా? 17 వస్తే ఎక్కడ పట్టుకుంటాం? చేతులు ఎట్ట పట్టుకుంటాం. అది ఫ్రంట్ కూడా బ్యాక్ కెమెరా కనిపించాలి. ఎందుకని? అవతల వాడు ఐడెంటిఫై చేయాలి కదా. అంటే నేనేది కొనుక్కోవడం తప్పని కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. సింబియాన్ ఫోన్ వాడేవాళ్ళు సింబియాన్ ఫోన్ కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే గ్రహింపు గురించి నేను మాట్లాడుతున్నా. మన అవసరత ఏంటో దాన్ని మనం గ్రహించుకోవాలి. మొట్టమొదటిగా ఏమై ఉన్నది ఇది, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించే వారిగా ఉండాలి మనము. అదేవిధంగా పిలుపు గురించి మనం చూస్తే, మనము ఎందు నిమిత్తం పిలువబడ్డాము. ప్రభు ఏమన్నాడు? మిమ్మును పిలిచిన పిలుపుని చూడండి. మనందరం పిలువబడ్డాము. ఎందుకు పిలువబడ్డాము? వై? ఎందుకు పిలువబడ్డాము? ఎలా పిలువబడ్డాము మనము? ప్రభువారు కీర్తనలో కూడా రాయబడ్డావు, నువ్వు ఏ బండ నుండి చెక్కబడితివో నువ్వు ఒకసారి ఆలోచించు. ఎక్కడి నుంచి తీయబడ్డావో పైకి ఆలోచించు అంటాడు. మనం పరిశీలించుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మన పిలుపును మనము గ్రహించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ పిలుపులో ఏదైతే ప్రభు మనల్ని పిలిచాడో ఆ పిలుపును మనం అర్థం చేసుకోవటంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏదో యేసు ప్రభు పిలిచాడంటే అది పూల పాన్పు కాదండి. అలా ప్రసంగం చేసే ప్రసంగాలు అవి అబద్ధమైనవి. వాక్యానుసారంగా నతానీయులు చెప్పట్లేదు ఈ మాట. ప్రభు ఏమన్నాడంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో నివసింపగోరువారు కంప్లీట్ చేయండి, హింస పొందుతారు. బైబిల్లో ఎక్కడ కూడా యేసు క్రీస్తుని నమ్ముకుంటే వెంటనే నీకు నొప్పులన్నీ పోతాయని చెప్పబడలేదు. యేసు క్రీస్తుని నమ్ముకుంటే వెంటనే మారిపోతావు, నీ స్థితి వెంటనే మారిపోయింది, ఉన్న స్థితి నుంచి వెంటనే వెళ్ళిపోతావు అని ఎక్కడ చెప్పలేదు. యేసు క్రీస్తుని నమ్ముకోవటం అంటే ఏంటంటే గర్భము ధరించిన రీతిగా ఉంటుంది. గ్రాడ్యువల్ గ్రోత్. ఏ విధంగా సారెపై ఆ ముద్దను ఉంచి మరి కుమ్మరి దాన్ని చేస్తూ ఉంటాడో, చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంట, అది ఒక్కసారి బైబిల్ చెబుతోంది అది విడిపోయిద్దంట. అంటే ప్రభువు మనల్ని చెయ్యాలనుకుంటాడు, మనల్ని ఈ లోకములో ఆత్మీయ జీవితం నిలబెట్టాలనుకుంటాడు. నిలబెడతా ఉంటాడు. మనం తప్పిపోతాం, ఒకసారి ఆత్మీయ జీవితంలో పడిపోతాం.
ముద్ద తీసి పడేయడు ఆయన. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ సారె మీద పెడతాడు, మరలా దాన్ని చేస్తూ ఉంటాడు. మొన్న ఈ మధ్య మరి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఒక క్రొత్త ఆలోచన ప్రభు నాకు ఇచ్చాడు. మరి మీతో పంచుకున్నాను లేదు నాకైతే తెలియదు, కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి మనల్ని? ఉంటే వెచ్చగా ఉండాలి, అంటే వేడి వేడి కాఫీ టీ మనం ఎడదవుతాము అట్లా వెచ్చగా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. ఎట్లా ఉండద్దు అనుకుంటాడు? నులివెచ్చగా ఉండద్దు అంటారు. కొంతమంది నులివెచ్చగా తాగేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి మనకు అనవసరం. నులివెచ్చగా ఉంటే ఏం చేస్తున్నాడు? ఉమ్మి వేయటం. ఎవరికైనా అనుభవం ఉందండి? ఏంది ఎవరు నేను ఊరకు వచ్చి ఏదో సరదాగా పైన మాట్లాడి వెళ్ళటానికి రాలేదు. ఓకే, ఐ వాంట్ ఆన్సర్స్. ఎవరైనా ఉమ్ము ఊసారా? ఎప్పుడైనా ఊసారా? ఎవరిదా ఉమ్ము? ఏం సార్ మాట్లాడరు? మందే. డబ్బులు కింద పడిపోతే మళ్ళీ తీసుకుంటాము, మరి ఉమ్ము కింద పడిపోతే మళ్ళీ గబక్కన తీసుకుని నోట్లు వేసుకుంటామా? వేసుకోం కదా. అది అంటే ద రియల్ మీనింగ్ ప్రభు వారు మాట్లాడుతుంది అదే. నేను ఉమ్మి వేస్తాను అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ బ్యాక్. మనల్ని వదిలించుకున్నాడంటే మరల మనతోటి ఆయన అంటాడు ఐఎమ్ డన్ విత్ యూ కదా. అది లిటరల్ మీనింగ్ వాక్యం చెబుతుంది. కానీ కృపకాలం ఎంత గొప్పదయ్యా మన జీవితాల్లో అంటే, ప్రభు ఒకసారి ఉమ్ము ఊసాడు కదండి. ఉమ్ము ఊసి ఏం చేశాడు? ఆయన వెళ్ళాడు, ఉమ్ము దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఉమ్ము ఊసి ఆ ఉమ్ము దగ్గరికి వెళ్ళి ఆ ఉమ్ముని పట్టుకున్నాడు. ఆ ఉమ్ముని పట్టుకుని ఏం చేశాడు? దానిని పట్టుకొని చిన్నపిల్లలు పిసికినట్టుగా దాన్ని పిసికి ఏం చేశాడు? ఆయింట్మెంట్ తయారు చేశాడు, దాన్ని బురద చేశాడు. బైబిల్ ఏం చెబుతుంది? కొన్ని వర్షన్స్ హీ మేడ్ ఇట్ ఆయింట్మెంట్. దాన్ని బురద చేసి తీసుకొని వచ్చి ఏం చేశాడమ్మా? చూడండి, విడువ వేయబడ్డావు, ఇంక నేను పనికిరాను, నా వయసు అయిపోయింది, నా కుటుంబ జీవితం ఇంతే, నా బిడ్డల జీవితం ఇంతే అనే స్థితిలో ఈరోజు ఎవరైనా కూర్చొని ఉంటే ఇక్కడ, బెటర్ బీ లేట్ దాన్ నెవర్. ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఉమ్మి వేసినప్పటికీ కూడా నేను మరలా అభిషేకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏ స్థితి అయినప్పటికీ కూడా మరలా నీవు అనాయింట్ చేయబడేటువంటి స్థితి ఉంది. ఎందుకంటే ఇది కృపకాలము. వీ హ్యావ్ టు యూజ్. మనం ఆ కృపకాలాన్ని వాడుకోవాలండి. ప్రభు మరలా అభిషేకించి ఏం చేశాడు? ఆ ఉమ్ముని వాడాడు, అభిషేకించాడు. మనం ఉమ్మి వేయబడే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు వారు ఏమంటున్నారు? నేను మరలా వాడుకుంటాను. ఒకవేళ ఉమ్మి వేయబడ్డామే అనుకుందాం, బాధపడాల్సిన అవసరం లేదు. మరలా ప్రభు నన్ను వాడుకుంటాడు. అది కృపకాలం. ప్రియమైన వర్లరా, మనం అర్థం చేసుకోవాలి మనం పిలువబడేటువంటి పిలుపు ఏమిటో. అంతేకాదు, ఈ పిలుపులో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మనం పిలిచాములే, స్టేజ్ మీద కూర్చుంటాంలే అనుకుంటానికి లేదు క్రైస్తవ జీవితం. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. క్రైస్తవ జీవితంలో బాధ్యతలు ఉన్నాయండి. మనందరిని చూస్తే జనాలకి ఎలా అనిపించిద్దంట? వాక్యం చెబుతోంది, ప్రభు అట్లాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. నేను క్రైస్తవుణ్ణి అంటే నేను అట్లాంటి వాడిని అంట, ఐఎమ్ ఏ ఫూలిష్ మ్యాన్, నేను వెర్రివాణ్ణి. బైబుల్ చెబుతుంది, నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను పిలిచాడు, నన్ను అభిషేకించా అంటే నేను ఎలాంటి వాడిని అంట? నేను వెర్రివాణ్ణి, ఐఎమ్ ఏ ఫూలిష్ అండ్ ఐఎమ్ వీక్, నేను బలహీనుణ్ణి. అందుకే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఎందుకు పనికిరవాను? వీఆర్ లోలీ. అందుకే ప్రభుని మనల్ని ఎంచుకున్నాడు. నేను ఐఎమ్ గ్రేట్, లేకపోతే నేను నా కులము, మనము ఇండియన్స్ కాబట్టి మనకు ఉండొచ్చు, నా కులాన్ని బట్టి నేను గొప్పండి అని అనుకుంటే ప్రభు అంటాడు,
నాకు అవసరం లేదయ్యా అయితే అంటాడు. నా దగ్గర డబ్బు ఉంది, అట్టయితే నువ్వు నాకు అవసరం లేదయ్యా అంటాడు ప్రభు వారికి ఎట్లాంటి వాళ్ళు కావాలంట? ఎట్లాంటి వాళ్ళని పిలుస్తున్నారంట? వెర్రి వారిని పిలుస్తున్నాడంట ఆయన. మన గొప్ప మనకు ఉంటుంది, కానీ ప్రభువు దగ్గర అవేమీ కూడా పనికిరావు మన పిలుపుకి. మన జీవితము, మన యొక్క కథ మారాలి అంటే ప్రియమైన వాళ్ళరా, మనము ఏమీ లేని వారిగా మనం ప్రభువు దగ్గర నిలబెట్టుకోవాలి. సారెపైకి రావాలి అంటే మనము తొక్కబడాల్సిందే. ఎట్లా దొక్కుతారండి? ఇప్పుడంటే మిషన్స్ వచ్చాయేమోలేండి. ఇంతకుముందు ఎట్లా దొక్కుతారు? ఎందుకు దొక్కుతారు? కాళ్ళతోటి. మెత్తగా రావటమే కాదు, రెండోది ఏంటంటే తొక్కేటప్పుడు దాని లోపల ఉండేటువంటి చిన్న రాళ్ళు కానీ పుల్లలు కానీ ఇవన్నీ కాళ్ళకు తగులుతుంటే వాటిని ఏం చేస్తుంటారు? ప్రభు మనల్ని తొక్కుతూ ఉంటే ఆత్మీయ జీవితంలో మనలో ఉన్నటువంటి గుణాలు కానివ్వండి, లేకపోతే మనలో ఉన్నవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. వి హ్యావ్ టు అలౌ గాడ్. మనం అలౌ చేయాలి. నేను అట్టే ఉంటాను అంటే నీవు రూపించబడేటప్పుడు విరిగిపోయేటువంటి స్థితి ఉంటుంది. ఎందుకు విరిగిపోతాయి? దాని లోపల ఉన్నటువంటి ఆ చిన్న ముళ్ళు కానివ్వండి, ఆ పుల్ల కానివ్వండి, లేకపోతే రాయి కానివ్వండి, నీవు సరిగా ఆ మట్టి సరిగా రూపించబడకుండా, ఆ కుండ సరిగా రాకుండా అడ్డుపడతా ఉంటుంది. అందుకే ప్రభు దాన్ని ఏం చేస్తారు? ముందు చక్కగా తొక్కి అనుభవంలో పెడుతూ ఉంటాడు. అంటే ప్రభు మనల్ని శోధనలో గుండా, ఇబ్బందుల్లో గుండా, నేను నిన్ను ఇబ్బందుల కొలిమిలో పరీక్షించి అంటాడు వాక్యంలో. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందరి ఆత్మీయ జీవితం ఒకలాగు ఉండదు. అందరం ఒకేలాగా ఉంటే ఏ లాభం? అందరి ఫేస్లు అన్నీ ఒకేలాగా ఉన్నాయనుకోండి, ఎవరొకరి ఫేస్ ఎన్నుకుందాంలేండి, నాదే ఎందుకు? ఎవరొకరి ఫేస్ అందరు ఎట్లా ఉంటారండి? ఎవరిని పిలుచుకుంటాం మనం కదా? నేను అనుకుంటా ఎప్పుడు, అంటే నా ఒక మెంటల్ ఆలోచన నాకు తెలియదు కానీ, ఏంది ఎక్కడ ఎయిర్పోర్ట్లో అక్కడ కూర్చున్నప్పుడు మనుషులను చూస్తూ ఉంటా. ఈ వ్యక్తిని ఇదే ఫస్ట్ టైం నేను లైఫ్లో చూడటం. నేను ఆలోచించేది, ఇతని గురించి నా ప్రభు ఏమనుకుంటున్నాడు? ఇతని తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇతని గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఇతని గురించి ఉంది కదా, ఇతను రక్షించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు కదా. నేను ఆలోచిస్తా అట్లా. ఎంతమంది ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఆయన ఏమంటాడండి? నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నానయ్య అంటాడు. నీ పేరు నాకు తెలుసు అంటాడు. నీవు తల్లి గర్భములో నీ ఎముకలు ఎదుగుతున్నప్పుడు, నీవు రూపించబడుతున్నప్పుడు నీ కొరకు నేను ఒకరి గ్రంథం రాశానయ్యా అంటాడు ప్రభు. ప్రతి ఒక్కరితో అంటాడు మాట ఆయన. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఆయన మనల్ని పిలిచిన పిలుపును మనం గ్రహించాలని కోరుకున్నాడు. ఈరోజు ఈ అమెరికా దేశంలో ఇక్కడ ఉన్నటువంటి మనము ఏ పిలుపుతో పిలువబడ్డాము? పిలిచిన పిలుపుని మనము సరి అయిన దిశలో మనం నడిపించుకుంటూ ఉన్నామా మనం పరిశీలించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనం అడిగితే మన జీవితాన్ని మార్చటానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆపర్చునిటీస్ ఇస్తాడు ఆయన ఆపర్చునిటీస్ ఇస్తాడు. చూడండి, నేను ఒక స్త్రీ గురించి ఇక్కడ చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆమె పేరు రాహాబు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఆమె కథ చాలా అద్భుతమైన కథగా మనం చూస్తూ ఉంటాం. ఎవరండి ఈమె గురించి మనము చెప్పాలంటే ఆమె గుణగణాలు, ఆమె వృత్తి ఇవన్నీ తీసుకుంటే ఎవరు ఆమె? అమ్మా, వేశ్య అని మనకి ఈ తెలుగు ట్రాన్స్లేషన్లో రాయబడింది. ఇంకొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏమని రాయబడింది అంటే షీఈ్ ఇన్ కీపర్ అని రాయబడింది. అంటే ఒక పూటకూళ్ళ ఆమె అని రాయబడింది. ఇంకొక చోట ఏమో రాయబడింది, షీఈ్ ఎ పింప్. ఆమె తను వ్యభిచార వృత్తిలో ఉన్నది కాదు, కానీ వ్యభిచార వృత్తిని నిర్వహించే ఆమెలాగా చెప్పబడింది అక్కడ. సరే, ఈమె వయసు ఎంత? ఊరికి మనం ఆలోచిద్దాం, ఎంత ఉంటుంది ఆమె వయసు? 30 సంవత్సరాల కంటే చిన్నదేమ. ఎందుకంటే ఆమెను వివాహం చేసుకున్నటువంటి సల్మాను
ఎవరైతే ఉన్నారో అతను యవనస్తుడు, యెహోషువ కంటే చిన్న వయసు గలవాడు, కాలేబు కంటే చిన్న వయసు. ఎందుకంటే వాళ్ళ పితరులందరూ కూడా 40 సంవత్సరాల అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే 20 సంవత్సరాల పైన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. యవనస్తురాలు ఈమె చేస్తున్న వృత్తికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంది. వాళ్ళ నాన్న, అమ్మ, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఈమెకు పెళ్లి కాలేదు ఇంకా. ఎందుకంటే ఆమె స్టోరీ మనం బాగా గ్రహిస్తే హిస్టరీ మనకి చాలా స్పష్టంగా ఉంది. ఈమె రాహాబు అంటే ఇంకొక అర్థం ఏమిటంటే తెరచువాడు. ఏంటండి? తెరచువాడు. ఇంకా హీబ్రూ మీనింగ్ లోపలికి వెళ్తే మనం దాని అర్థం ఏమొస్తుందంటే గర్భమును తెరువాడు అని ఉంటుంది. అంటే గాడ్ ఓపెన్స్ ద డోర్. దేవుడు ఎవరికైనా, ఆమె ఏ వృత్తిలో ఉన్న ఆమెనా, ఎలాంటి వారికైనా ప్రభువారు ఒక అవకాశం ఇస్తాడు, వారి ముందు ద్వారములు తెరుస్తాడు. ఈ రాహాబు మనము బాగా గమనించినట్లయితే ఆమె విశ్వాస జీవితం పరిశీలించే దానికి ముందుగా ఆమె యొక్క అవుట్వర్డ్ అపీరెన్స్ మనం చూస్తే చూడండి, ఆమెది మంచి లైఫ్గా ఏం లేదు కదా. ఎవరైనా చూచేవాళ్ళు ఆమెని పొగిడేవాళ్ళేం కాదు. ఎందుకంటే ఎవరైనా చూడగానే, అంటే మనకి ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తే ఆమె ఒక ప్రాస్టిట్యూట్ అంటూ ఉన్నారు కదా, లేకపోతే ఆమె ఒక ఇన్కీపర్, లేకపోతే ఒక పింప్, ఎవరైనా కానివ్వచ్చండి. ఆమెకు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లేదు సొసైటీలో. అంతేకాదు ఆమె ఒక మిజరబుల్ లైఫ్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇట్లాంటి జీవితంలో ఉన్నటువంటి ఒక స్త్రీ దగ్గరికి సల్మాను, ఇంకొక వ్యక్తి, ఇద్దరు స్పైస్, వాళ్ళలో ఒక అతను సల్మాన్ అన్నమాట, వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎందుకు అక్కడికి వచ్చారు? వీళ్ళు ఇశ్రాయేలీలు కదా, చాలా నిష్టగా ఉంటారు కదా. అంటే వీళ్ళు వృత్తి ఏంటండి? వీళ్ళిద్దరు ఏ పని మీద పంపబడ్డారు అమ్మా? వేగు చూడటానికి. వేగు చూడాలంటే ద బెస్ట్ ప్లేస్ ఇట్లాంటి, ఎందుకంటే సమాచారం అంతా అక్కడే ఉంటుంది. సమాచారం అంతా కూడా అక్కడే ఉంటుంది. అందుకే ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె గుర్తుపట్టింది వాళ్ళని. ఈమె దగ్గరికి ఎందుకు దేవుడు వాళ్ళని పంపించాడు చూడండి. ఇన్ ఏ సావరెన్ ప్లాన్, దేవుని యొక్క మహాప్రణాళికలో ప్రభు ఆమెను ముందుగానే ఎన్నుకున్నాడు. అందుకే పౌలు వారు అంటారు, జగత్తు పునాది వేయబడక ముందే అన్నాడు. ఆమెను ఎన్నుకున్నాడు ప్రభువు. ఒక అన్యురాలు, ఒక కనాను స్త్రీ, అసలుకి అటువంటి వారిని ప్రభువు సమూల నాశనం చెయ్యాలి అని చెప్పినటువంటి ఆ కనాను జాతిలో నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీని ప్రభు ముందుగానే ఎన్నుకున్నాడు. ఆమె చెబుతున్న మాటలు మనం బాగా గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళరా, దాని ముందు ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనములు ఈ విధంగా వ్రాయబడింది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనములో ఏమని వ్రాయబడి ఉందంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఏం చేస్తున్నాడమ్మా? ఆజ్ఞాపించుతున్నాడంట. ఒకప్పుడు ఆయనంట చూచి చూడనట్టుగా ఉన్నాడంట, కానీ ఇప్పుడైతే అంతటను అందరును ఏం చేయాలమ్మా? అయ్యా ఏం చేయాలంట? మారు మనసు పొందితే పొందండి, లేకపోతే లేదు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందితే పరలోక రాజ్యము, మారు మనసు పొందకపోతే నరకమే. ఇంకా దాంట్లో ఇంకొక మార్పు లేదు ఏమి. మన గుడ్ ఫ్రైడే రోజు వాక్యం చెప్పటానికి నన్ను ఆహ్వానించినప్పుడు వేరే గ్రామానికి వెళ్ళాను. వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారని నాకు విషయం తెలియదు. ఏంటంటే కొన్ని బాప్తీసాలు కూడా అరేంజ్ చేశారు. అయ్యా మీరు వస్తే బాప్తీసం ఇవ్వాలనుకుంటున్నామని. ఒక జబ్బుతో ఉన్నామా, నడవలేదు, కాళ్ళు బోధ కాళ్ళు లాగా ఉన్నాయి, రసిక కారుతా ఉంది. ఆమెతో పాటు నేను నీళ్ళల్లో దిగి బాప్తీసం ఇవ్వాలి. 3 బాప్తీసాలు
ముందు ఇద్దరికి ఇచ్చాను, ఆమెను నలుగురిని ఎత్తుకొని రమ్మని చెప్పా. ఆమెను మోసుకుంటూ తీసుకొచ్చారు లోపలికి. ఆమెను ఎత్తుకొని బాప్తీసం ఇచ్చాము. శుక్రవారం బాప్తీసం ఇచ్చాము. సోమవారం సాయంత్రం 7 గంటలకు ఆమె చనిపోయింది. అప్పుడు అనుకున్నాను నేను, ఒకవేళ మా సంఘమును వదిలిపెట్టి నేను ఎందుకు వెళ్ళాలి అనుకొని ఒకవేళ నేను వెళ్ళకుండా ఉండుంటే, ఒకవేళ బాప్తీసం కార్యక్రమం ఇవ్వకుండా ఉంటే ఏం జరిగేది అని నేను అనుకున్నా. కానీ ప్రభువు వాళ్ళు ఒకళ్ళున్నా సరే ఇద్దరున్నా సరే పిలిచిన చోటికి వాక్యం చెప్పడానికి నేను రాను అని నేను చెప్పను. ఎందుకంటే ప్రభువు ఒక్కరితో అయినా మాట్లాడతాడు. ప్రభు ఒక్కరితో అయినా మాట్లాడితే నమ్మకం. ఆమె చనిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆమె రక్షించబడి చనిపోయిందండి. రక్షణ లేకుండా చనిపోతే, మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు అనుకోండి, ఎవరైనా రక్షణ లేకుండా చనిపోతే ఏంది పరిస్థితి? అందుకే ప్రభు అన్నాడు, ఒకప్పుడు చూచి చూడకుండా ఉన్నానేమో కానీ ఇప్పుడైతే, అంటే దాని అర్థం ఏంటంటే యేసు చనిపోక ముందు, యేసు చనిపోయిన తర్వాత. అదే డిఫరెన్షియేషన్. అంతకుముందు అంటే ఏదో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాదు. యేసు చనిపోక ముందు, యేసు చనిపోయిన తర్వాత. యేసు చనిపోక ముందు నువ్వు రక్షించబడ్డావా లేదా అనేది మ్యాటర్ కాదు అక్కడ. ఎందుకంటే నీ పాపములన్నీ కూడా బలుల ద్వారా పరిహరించబడ్డాయి. కానీ యేసు చనిపోయిన తర్వాత యేసు రక్తము ద్వారానే పాప క్షమాపణ. ఇక దేని ద్వారా లేదు, మంచి క్రియల ద్వారా లేదు, మంచి జీవితము ద్వారా పరలోక రాజ్యము లేదండి. ఇవి గ్రహించిన ఈ స్త్రీ ఎవరు? రహాబు. ఏమని చెబుతుందంట ఇక్కడ? ఈ ఈ ఈ వర్షన్ని ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ బైబుల్లో అయితే చాలా చక్కగా రాయబడింది. ఏంటంటే టు చేంజ్ దేర్ ఓల్డ్ వేస్ ఆఫ్ థింకింగ్. ఏంటయ్యా దేవుడు ఏం కోరుకుంటున్నాడంట మనలో నుంచి అంటే, అవర్ ఓల్డ్ వేస్ ఆఫ్ థింకింగ్ వీ హ్యావ్ టు చేంజ్, టు రిజెక్ట్ అవర్ పాస్ట్ సిన్స్. మన పాపములు ఏదైతే మనం తీసుకుని వస్తున్నామో అవన్నీ కూడా మనము రిజెక్ట్ చేయాలంట. అండ్ టు సీ గాడ్స్ పర్పస్ ఫర్ దేర్ లైఫ్స్. దేవుని చిత్తము నా జీవితంలో ఏమైనదో తెలుసుకోవాలి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్ యాంప్లిఫైడ్ బైబుల్ 17:30లో. మన జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు, మన పాపములు విడిచిపెట్టి, ప్రభువా నీ చిత్తము నా జీవితంలో ఏమై ఉన్నదయ్యా అని తెలుసుకోవటమే మనం పిలువబడినటువంటి పిలుపు. ఇక్కడ ఈ రహాబు ఎప్పుడైతే ఇశ్రాయేలీలతో మాట్లాడుతుందో, అసలుకి టెక్నికల్గా మనం చూస్తే ఇశ్రాయేలీలు బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సంధి చేసుకున్నటువంటి మహిళ ఈమె. గిబియోనీయులు మోసం చేసి చేసుకున్నారు సంధి. కానీ ఈమె, నేను మీకు మేలు చేస్తున్నానయ్యా, మీరు నాకు మేలు చేయలేదు, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ యువర్ గాడ్, నేను నీ దేవుని నమ్ముతున్నాను. సంధి చేసుకుంది. మనము ఏమి నమ్ముతున్నాము? ఆమె చూడండి, ఆమె అంటుంది, నేను విన్నానండి, నేను విన్నాను, మేమందరం విన్నాము, అండ్ ఐ నో ఇట్, నాకు తెలుసు ప్రభువు మా ఈ పట్టణాన్ని కూడా మీ చేతికి ఇస్తాడని నాకు తెలుసయ్యా. అంటే షీ వాజ్ రెడీ. ఆమె రెడీగా ఉంది. ఎప్పుడు వాళ్ళు వస్తారా, ఎప్పుడు నేను రక్షణలోనికి వెళతానా అని ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే తన జీవితము, అక్కడ ఉన్నటువంటి ఎరికో పట్టణస్థులు వీళ్ళందరూ ఆమెను ఎలా చూస్తున్నారు? ఒక వాడుకొని, ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్ ఏం పడిందంటే, మనకు భారతదేశంలో దాన్ని ఏదో అంటారు, ఏంటంటే ఆ గుడి దగ్గర ఈ గుళ్ళు ఉంటాయి కదండి, హిందూ టెంపుల్స్, ఆ టెంపుల్స్ దగ్గర దేవదాసి అంటే టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అనమాట. ఇంకో రకంగా ఈమె ఒక టెంపుల్ ప్రాస్టిట్యూట్ అని కూడా చెప్పబడింది. ఆమె స్థితి బాగలేదు. షీ వాజ్ ఫోర్స్డ్. అయితే ఎప్పుడైతే దేవుని గురించి వినిందో, చూడండి, ఎప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటారు? ఎన్ని సంవత్సరాలు అవుతుందండి దాటి?
ఈ సంఘటన జరిగే టయానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గట్టిగా 40 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఆమె వయసు చిన్నదే, వినిందామ. ఇది వినింది. అద్భుతాలు ఏ విధంగా జరిగాయో మేము విన్నామండి. విశ్వాసం ఉంచింది. ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చారో, ఇశ్రాయేలు బయలుదేరి యోర్దాను నది దాటి వచ్చారో, వాళ్ళ గుండెలన్నీ ఏమైపోయినాయంటండి? నీరు గారిపోయినాయంట. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క అద్భుత కార్యాలు విని విశ్వసించే వాళ్ళు ఎంతోమంది ఉండగా, పిలువబడిన మనము ఏ స్థితిలో ఉంటున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఎంతోమంది దర్శనాల ద్వారా, ఒకవేళ దర్శనాలు నమ్మితే నమ్మదు, అది దట్స్ అప్ టు యూ. కానీ అనేక మంది దర్శనాల ద్వారా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. సువార్త వెళ్ళలేని ప్రదేశాలకి ప్రభువే వెళ్తున్నాడు. తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు వాళ్ళకి, నేనే రక్షకుండని. ప్రభువులోకి వస్తాడు. మరి పిలువబడి పేరు పెట్టి పిలిచినటువంటి మనల్ని మనము ఏ విధంగా ఉంటున్నాము? మన స్థితి ఎక్కడ ఆగిపోయినప్పటికి కూడా సారి మీద మనం నమ్మితే, విశ్వసిస్తే మన కథ మారుస్తాడు ప్రభు. హీ విల్ రీరైట్ అవర్ స్టోరీ. మనం బాగా గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళరా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. ఏమిటంటే, వినుట వలన విశ్వాసము కలుగును. ఏ మాట విన్నా కానీ విశ్వాసం వస్తుందండి. అందుకే మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థమైనవని యూట్యూబ్లో చూడొద్దు దయచేసి. యూట్యూబ్లో 90% బోధించే వాళ్ళందరూ కూడా వ్యర్థమైనవి బోధిస్తారు. అల్టిమేట్ గోల్ ఏంటండి వాళ్ళది? వ్యూస్ పెరగాలి, డబ్బులు రావాలి, అంతే. మనం ఏం వింటున్నాం అని కాదు, మనం ఏం వింటున్నాం అనేది వాళ్ళకి పట్టదు. అందుకే వివేచించి వినండి. వినొద్దని నేను చెప్పట్లేదు, వివేచించి ప్రార్థనాపూర్వకముగా వినండి. నువ్వు విన్న వాక్యము నిన్ను యేసు వైపు నడిపిస్తుందా, కాంట్రవర్సీ వైపు నడిపిస్తుందా, గలిబిలి లేపుతుందా హృదయములో? దేవుని మాట నెమ్మది ఇస్తుంది. దేవుని మాట ఏమిస్తుందండి? నెమ్మది. నిన్ను విశ్వాసం వైపు నడిపించింది, నిన్ను యేసులో బలపరిచింది, నిన్ను క్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చింది. అది దేవుని వాక్కు. అలాంటి వాక్యము వినండి. అది ఎవరు చెప్పినా వినండి. ఎందుకంటే ప్రభు ఎవరినైనా గాడిదని కూడా వాడుకున్నాడు ఆయన. ప్రియమైన వాళ్ళరా, వినుట వలన ఏమొస్తుందండి? విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు మాటలు ఎక్కువగా వినాలి. అందుకే అవిశ్వాసపు మాటలు మనం మాట్లాడకూడదు. క్రైస్తవులు విశ్వాసులమైనా మనము అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు. నాకు మీ అందరికి కూడా తెలిసిన, నాకు 4 బిడ్డలు కదా, 4 బిడ్డలు. నేను ఎప్పుడు అనుకోలే, 4 బిడ్డలు. 99లో మొట్టమొదటిగా ప్రార్థన చేశాను నేను, ప్రభు నాకు 4 బిడ్డలు కావాలి. 96లో నా విశ్వాసం ఏంటంటే, నన్ను పుట్టించింది ప్రభువు, నా భార్యను పుట్టించింది ప్రభు. ఆమెను పోషించాల్సింది ఎవరు? ప్రభు బాధ్యత అది. ఆమెకు అన్నం పెట్టాల్సింది ఎవరు? ఆయనే. మరి నా బిడ్డను పోషించాల్సింది ప్రభువే. ఇది నా విశ్వాసం. మేమందరం యవనస్తులను కూర్చొని ఉన్నాం, ఒక 5 మంది. జాన్ విక్టర్ అని, ఏం తింటాం బ్రదర్ మనం, బియ్యం రేట్లు అట్లా పెరిగిపోయినాయి. ఎప్పుడండి అది? 96 సంగతి, ఇప్పుడు కాదు. బతికటానికేనా మనం? అసలు ఏం కంటాం పిల్లల్ని? ఏం పెళ్ళిళ్ళు చేసుకుంటాము అంటే, నిజంగా ఆ మాటలు నా హృదయంలోకి వెళ్ళాయి. ఈమె రహాబు ఒక సాక్ష్యం చెప్పింది ఏంటంటే, మీ గురించి విన్నప్పుడు మా వాళ్ళందరి హృదయాలు ఏమైపోయినాయంట? నీరు గారిపోయినాయంట. భయం వేసిందంట. నాకు కూడా భయం వేసింది. నిజమే కదా, ఎట్ట బతుకుతామండి ఈ రోజుల్లో? ఇంకా నిజంగా భయం, లిటరల్గా. కానీ ఆ తర్వాత తమ్మాయించుకొని, మనం కాదు కదా బతికించేది, ఎవరు? ప్రభు.
భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతాలు చేయగలవాడు దేవుడు అండి. మన జీవితాల్లో అద్భుతాలు చేసేవాడు ఆయన. ఎందుకంటే ప్రతి దినము మన యొక్క జీవితాన్ని కొత్తగా రాయాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఆపర్చునిటీస్ ఇస్తుంటారు. అదే పిలిచిన పిలుపు అన్నమాట. మనం దాన్ని పట్టుకోవాలి. ప్రభువా, ఈరోజు నువ్వు నాకేమి ఇస్తున్నావు నాయన? ఈరోజు నేను ఎట్లా ఎదగాలి? నేను నీకు దగ్గరికి ఎట్లా రావాలి ఆత్మీయ జీవితంలో? మనము ఒక 20 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా రక్షించబడిన వాళ్ళు ఒకసారి చేయెత్తుదాం. పర్వాలేదులేండి. 20 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. తర్వాత ఇంకెవరు చేయెత్తద్దు. 20 మందినన్నా రక్షించాము మనం అంటే భలే పాస్టర్ గారు, అది మీ పని, మాది మేము ఉద్యోగాలు చేసుకోవద్దా? కాదు. బైబుల్ ఏం చెబుతుందంటే, ఇందులో చేయి వేయువాడు, ఏమండి, ప్రభు యొక్క బల్లలో చేయి వేయవాడు. తర్వాత మన బల్లలో చేయి వేస్తాం కదా, అక్కడ వ్రాయబడింది ఏంది? పౌలు గారు ఏం రాస్తారు? కొరింథీ 11:28-23 నుంచి రాస్తే ఏమంటాడు? ఆయన మరణం వరకు, ఆయన వచ్చు పర్యంతము దీనిని మనం ఏంటంటే ప్రచురము చేయాలంట. ఏం చేయాలి? మనం ప్రచురం చేయాలంటే చెప్పాలి. రహాబు ఎప్పుడైతే ప్రభు గురించి వినిందో, విశ్వాసం ఉంచిందో, షీ బికేమ్ ద ఫస్ట్ ఈవాంజలిస్ట్. తన కుటుంబస్తులు చెప్పింది, ఇదిగో ప్రభు రాబోతున్నాడయ్యా, ప్రభు తన కార్యము చేయబోతున్నాడు నా కుటుంబంలో, నువ్వు వస్తావా నా కుటుంబంలోకి? నువ్వు బయట ఉన్నావేమో, ఇదో రక్షణ వస్త్రము లేదా రక్షణ దారము కట్టబడింది నా ఇంటికి, ఆ ఇంటిలోనికి నువ్వు వస్తావా? నోవాకు కూడా చెప్పుంటాడు, ఇదిగో నేను ఒక రక్షణ ఓడను కట్టాను, నువ్వు వస్తావా లోపలికి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దే ఆర్ ఇన్వైటింగ్ పీపుల్ ఇంటూ సాల్వేషన్. మన పని మనం చేసుకుంటున్నాం. మరి ఎంతమందిని మనము రక్షణలోకి నడిపిస్తూ ఉన్నాము? ఇన్ని ఖాళీ సీట్ల చర్చ్ ఎట్ కర్మేల్ స్థాపింది. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ చర్చ్ ఎట్ కర్మేల్, ఓకే. ఇన్ని ఖాళీ సీట్లు ఎందుకు ఉండాలి మనకి? మనం ఎంతమంది రక్షణ కొరకైన ప్రార్థనలు సలుపుతూ ఉన్నాం ఇక్కడ? నూతన ఆత్మలు అందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఎంతమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు మీ చుట్టుపక్కల? వాళ్ళందరిని ఎప్పుడు రక్షించి తీసుకురావాలి ఇక్కడికి? డోంట్ బ్రింగ్ పీపుల్ ఇంటూ ట్రెడిషన్. మన సంఘ కట్టుబాట్లోకి తీసుకురావద్దు, మన డినామినేషన్లోకి తీసుకురావద్దు. అందుకే ప్రభు, ఒకరిని మీరు లోకమంతా సముద్రం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళి మీరు వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వాళ్ళ మీద బరువు పెడతారు, మీ చిటికినేలతో కూడా దాన్ని కదిలించరంటారు. ట్రెడిషన్స్ బరువు మనుషులకి, రక్షణ కాదు. నా కాడి సులువుగా ఉంటుంది అన్నాడు కదా, నా భారము తేలికగా ఉంటుంది అన్నాడు ప్రభు. ప్రియమైన వాళ్ళారా, ఈ సువార్తికురాలు రహాబు సువార్తికురాలా మారింది. తన ఇంటి వారిని, తన తండ్రిని, తన తల్లిని, తన అన్నదమ్ములను రక్షించుకొని తీసుకుని వచ్చింది. ఎక్కడికి? తన ఇంటిలోనికి తీసుకుని వచ్చింది. మొత్తము గోడ కూలిపోయినప్పటికీ కూడా కూలనటువంటి ప్రాంతం ఇప్పటికి కూడా ఉంది. అదే రహాబు ఇల్లు, స్టిల్ ఎగ్జిస్ట్. కారణం ఏంటండి? విశ్వాసము. పిలిచిన పిలుపు, విశ్వసించింది, విన్నది, వినుట వల్ల విశ్వాసం కలిగింది, వినింది, నమ్మింది. నీ దేవుడే నా దేవుడు అన్నట్టుగా. ఎవరికి తల్లి అయిందండి ఆమె? బోయజుకి తల్లి అయింది. ఎంత అద్భుతం కదా! ఎవరి వల్ల కలిగింది ఇది? ఏమండి, ఎవరి వల్ల? తన జీవితాన్ని మార్చుకుంటానికి, తన కథని మార్చుకుంటానికి ఆమె ఇష్టపడింది. మనము ఇష్టపడితే ప్రభు ఈ దినాన మన కథను మారుస్తాడు. మనం ఎక్కడున్నప్పటికీ మన కథ మార్చేస్తాడు. నా జీవితంలో నా కథ మార్చాడండి, మారుస్తూనే ఉన్నాడు ఆయన నా కథ. మరి మీ కథ?
రహాబు మనకి ఒక మాదిరికరంగా ఉంది. రహాబు ఒక మాదిరికరంగా ఉంది. ఆమెని తూలనాడారు. మనుషులు అవమానకరంగా చూస్తుంటారు ఆమె జీవితాన్ని. ఎందుకు పనికిరాలనుకుంటారు. మన కుటుంబాలు కూడా అట్లాగే ఉన్నాయేమో, మన బిడ్డలు అలాగే ఉన్నారేమో. ఇప్పుడైనా ఐ బిలీవ్, నేను నమ్ముతున్నా, మీరు నమ్ముతున్నారా? మనము లెగిస్తే, ప్రభువా ఇదిగో నాయన నా కుటుంబము, నా బిడ్డలు ఇదిగోరయ్యా, నా జీవితం ఇదిగో ప్రభువా, మార్చగలవా అని మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు అంటాడు, ఏమంటాడు? ఎస్. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయంటే ఏమన్నాడు? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. ప్రభువా నా కుటుంబాన్ని మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. 20 సంవత్సరాల నుంచి ఉన్నాను ప్రభు, ఒక్క ఆత్మ సంపాదించలేపారా? అయితే 10 ఆత్మలు సంపాదించానయ్యా. 10 ఆత్మలేనా? ఎంతమంది నశించిపోతున్నారు మన చుట్టుపక్కల రక్షణ లేకుండా. స్టిల్ ఐ రిగ్రెట్ చాలా విషయాల్లో నేను. ఎందుకంటే మరి నా సంఘం నుంచి వెళ్ళిపోయినటువంటి కొంతమంది రక్షణ లేకుండా చచ్చిపోయారు. నేను వాళ్ళ చావు నేను ఆలోచించినప్పుడు నేను ఆ బ్లేమ్ నా మీద వేసుకుంటా. ఎస్, నా వల్లే కదా చనిపోయారు వాళ్ళు. నేను ఇంకొంచెం ఉండుంటే, నేను ఇంకొంచెం శ్రద్ధగా ఉండుంటే, ఒక కాపరిగా నేను ఇంకా బాగుండుంటే వాళ్ళు రక్షణ లేకుండా చచ్చిపోయేవారు కాదేమో అని నేను అనుకుంటా. అది బయట వాళ్ళు. మరి సొంత వాళ్ళ విషయం ఏమిటి? మన ఇంట్లో ఉండే వాళ్ళ విషయము, మన అన్నదమ్ముళ్ళ విషయము, నీ కొలీగ్స్. రోజు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఏమండి నా పక్కనే అండి కొలీగ్ నా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎంతమందో చనిపోతారు ఈ చుట్టుపక్కల. కానీ వాళ్ళ రక్షణ విషయము ప్రభు ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు. అక్కడ నేను పెట్టింది దేనికి? రహాబును పెట్టాడు అక్కడ. రహాబు తన కుటుంబం వారిని అందరినీ రక్షించుకుంది. తన యొక్క కథని మార్చేసుకుందండి. రహాబు ఒకప్పుడు ఎవరో నాకు తెలీదు, కానీ ఈరోజు యేసు క్రీస్తు వంశ చరిత్రలో రహాబు ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మొట్టమొదటి అన్యురాలుగా ప్రవేశించింది. ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలాగున్నప్పటికీ, మన కుటుంబాలు ఎలా ఉన్నప్పటికీ ప్రభు అన్నాడు, నీ కథ, నీ కుటుంబ కథ నేను మార్చడానికి ఇష్టపడుతున్నాను. నాతో పాటు నీవు ఎస్ అండ్ ఆమెన్ అని చెప్పగలవా అని ప్రభు అడుగుతుండగా మనం ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి మన స్థితిని ఎలా ఉన్నప్పటికీ మనం పరిశీలన చేసుకుంటూ ప్రభువును అడుగుదాం. ప్రభువా, నా స్థితిగతులు మార్చే దేవుడివి నీవు నాయన. నా కుటుంబము ఎలా ఉన్నప్పటికీ నా కుటుంబాన్ని మార్చగల దేవుడివి నీవే నాయన. నా బిడ్డల స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ వాటిని మార్చగలవాడివి నీవే నాయన. నా జీవితాన్ని మార్చగలవాడివి నీవే నా తండ్రి. నా ఆత్మీయ జీవితాన్ని మార్చగలవాడివి నీవే ప్రభువా అని మనం విశ్వసించి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రభువుకు అప్పచెప్పుకొని ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రభు మనల్ని, మన కథని మార్చటానికి ఇష్టపడుతాం. తిరిగి మన కథని రాయటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో రిక్తులుగా మీ సన్నిధికి వస్తున్నాము నాయన. సారెపై ఉంచబడినటువంటి ఆ మట్టి ముద్దలాగా మా జీవితాలు మీ చేతిలో ఉండగా నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని మార్చండి ప్రభువా. రహాబు తన జీవితము మార్చబడటానికి ఇష్టపడగా మీ వంశావళిలో నా తండ్రి ఆమెకు స్థానం అనుగ్రహించారు. మా జీవితాల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాము నాయన. మమ్మల్ని బలపరిచి మీ కొరకు నిలబెట్టమని, మా కథను మార్చి నా తండ్రి, మా బిడ్డల కథలను మార్చి ప్రభువా, మా ఇరుగు పొరుగు వారి కథలు మార్చి నా తండ్రి, నీ కొరకైనా తండ్రి మేము వాడబడులాగున మా పిలుపును మేము అర్థం చేసుకుని కృప మాకు దయచేయమని యేసు దివ్యనామంలో ప్రార్థించి సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.